నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు. మాణిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాణిక్ గారు, ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రంగా గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. అంటే 2018 నుంచి 2024 వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా రంగా గారికి వర్ధంతి సందర్భంగా కానీ ఏ సందర్భంగా కూడా ఆయన నివాళులు అర్పించినట్లు కూడా ఎక్కడా లేదు. అయితే సడన్ గా ఇప్పుడు ఎందుకు రంగా గారికి నివాళులు అర్పిస్తూ దాన్ని పోస్ట్ చేసి ఇంత హడావుడి చేస్తున్నారు అంటారు. అంటే ఒక విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి దగ్గర అవడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కాపులు అంటే అంత కన్సర్న్ ఉంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఏ విధంగా మేలు చేశారండి? మీరు అడిగిన దానికి డెఫినెట్ గా నేను కంప్లీట్ విత్ ఆధారాలతో అంటే గతంలో జరిగిన విషయాలను కోట్ చేస్తూ వివరణ ఇస్తాను. ఆ వివరణకు ముందు ఒక సినిమా డైలాగు దీనికి సిమిలర్ గా చెప్పాలి. ఏంటండి ఇది? ఆ సినిమా ఏంటంటే ముఠా మేస్త్రి విలన్ ఉంటాడు, అడ్డొచ్చిన వాళ్ళని వేసేస్తా ఉంటాడు అనమాట. అతను చాలా మంది మనుషులను చంపుతాడు. ఒక సందర్భంలో అతను ఒక పూజలో కూర్చున్నప్పుడు ఒక చీమని ఆయిల్ లో పడిపోద్ది. ఆ చీమ కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతా ఉంటే ఒక ఆకుతోటి దాన్ని సేవ్ చేస్తాడు. ఆ చీమని చేసి ఏమంటాడంటే అక్కడ ఒక ప్రాణం తీసా, ఇక్కడ ఒక ప్రాణం పోసా, లెవెల్ అయిపోయింది అని అంటాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పినట్టు కాపుల మీద కన్సర్న్ లేదు, పైగా ఆయనకి ద్వేషం ఉంది. కొంతమంది పేటీఎంస్ వల్ల వెంటనే ద్వేషం ఉందని చెప్పేసి అడుగుతారు కామెంట్లలో. కానీ వాస్తవం చెప్పాలంటే ఖచ్చితంగా ఆయనకి ఎంత విద్వేషం ఉందో నేను వివరిస్తే ఇప్పుడు అంటే జరిగిన యథార్థ సంఘటనల్ని కోట్ చేస్తూ చెప్తా, ఊరక ఏదో కబుర్లు చెప్పడం కాదు. అయితే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి పని, అధికారం చేపట్టగానే 151 సీట్లు వచ్చినాయని చెప్పేసి 2019లో కన్ను మిన్ను కానకుండా వంగవీటి మోహరంగా గారిని ఆ సామాజిక వర్గం ఒక దైవంతో సమానంగా ఆరాధిస్తా ఉంటారు. అలాంటి వ్యక్తిని చంపినా తప్పు లేదు, చంపడం న్యాయమే సబబే అన్నటువంటి మాజీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, అంటే మాజీ గత వైసీపీ హయాంలో ఆయన మీద అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయన అన్నందుకు ఆయనకి సన్మానం చేశాడు. అంటే ఏంది, ఈ జాబ్ తోటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చాడు. అలాంటి రంగా గారిని అనేక మంది మనోభావాలను దెబ్బతీసిన వ్యాఖ్యలు చేసినందుకు అతనికి ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తాడు. చైర్మన్ పదవి ఇచ్చి ఆయన అత్యంత దగ్గరగా ఆయనకు ఉండటం. అంటే ఎగ్జాంపుల్, దళితుని చంపిన సుబ్రహ్మణ్యం చంపాడు కదా ఎమ్మెల్సీ అనంతబాబు, అతన్ని ఎలాగ దగ్గర తీసుకుంటాడో ఇలాగే రంగా గారిని, అంటే కాపుల మీద ఉన్న ఉద్వేషం చెప్తున్నాను, ఈయనకి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. నంబర్ 1. నంబర్ 2, ఎవరైతే దేవినేని నెహ్రూ గారు కుటుంబం రంగా గారిని హత్య విషయంలో కేసులు ఉన్నాయో ఆ నెహ్రూ గారి కుమారుడే దేవినేని అవినాష్ రెడ్డి కదా, ఆయనకి కూడా రాజకీయంగా ప్రాధాన్యతనిచ్చి అసలు ఒక సొంత తమ్ముళ్లాగా అందగాడు మంచివాడని చెప్పాడు. ఇది వల్లభనేని వంశీని వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించే క్రమంలో వల్లభనేని వంశీ అందగాడని ఆయన పొగిడి, తర్వాత దేవినేని అవినాష్ ని కూడా అందగాడు మంచోడు, చంద్రబాబుకి ఈర్ష్య ద్వేషం కుళ్ళు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఆ అందగాడు ఆ మంచివాడు దేవినేని అవినాష్, అంటే రంగా గారి హత్య కేసులో వాళ్ళ నాన్నగారి ప్రమేయం, ఆ కుటుంబ ప్రమేయం ఉందని కేసు ఉంది కదా, అయితే అతనికి ప్రయారిటీ ఇవ్వడం మాత్రమే కాదు, అతన్ని ఎంతగా ఉపయోగించాడంటే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద మంగళగిరిలో టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడి విషయంలో జోగి రమేష్ తో పాటుగా ఇతను కూడా గట్టిగా వాడాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి విషయంలో దేవినేని అవినాష్, జోగి రమేష్ ఈ ఇద్దరి ఆధ్వర్యంలోనే అక్కడ అల్లరి మూకలు, రౌడీ మూకలు బాబు గారి ఇంటి మీద కావచ్చు, అలాగే టీడీపీ కేంద్ర కార్యాలయం ఆఫీస్ మీద కావచ్చు ఒక రకంగా మారణ హోమం చేశారు. అక్కడ గందరగోళం చేశారు, ఓవర్ యాక్షన్. పట్టాభి గారిని ఫిజికల్ గా ఎలిమినేట్ చేయాలని కూడా చూశారంట. అప్పుడు ఆయనే చెప్పారు. తర్వాత అక్కడ పోలీసులు క్వశ్చన్ చేస్తే కొంతమంది నిందితులు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఇప్పుడు 2 సంఘటనలు చెప్పుకున్నాం. గౌతమ్ రెడ్డికి ఫైబర్ నెట్ కార్పొరేషన్ పదవి ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైతే రంగా గారి హత్య కేసులో నిందితులు ఉన్నారో వాళ్ళకి అత్యంత ప్రయారిటీ ఇచ్చారు, వాళ్ళని గట్టిగా వాడుకున్నాడు. అంటే ఎవరి మీద అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కక్షని పెంచుకోవడానికి అవినాష్ నే, అంటే అమరావతి ప్రాంతంలో, విజయవాడ ప్రాంతంలో వీళ్ళని కంచుకోటగా వీళ్ళని వాడుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఆయన కుమార్తె విషయంలో, అంటే కుమార్తెని ఇప్పుడు కాపు ఓట్లు ఈయనకు అవసరం అయిపోయింది. ఎందుకంటే గతంలో కాపు ఓట్లు దూరం అయిన తర్వాత, ఘోర పరాభవం తర్వాత కాపుల యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు గుర్తొచ్చింది. మీరన్నట్టుగానే గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఆయన నామస్మరణ చేయలేదు, ఆయనకి నివాళులు అర్పించలేదు. మరి ఆయన అంత మంచి నాయకుడైనప్పుడు ఆయనకి ఎందుకు నివాళులు అర్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? పైగా వాళ్ళ ఏరియాలో, అంటే బలిజలు అంటారు, ఆయన్ని ఆ కమ్యూనిటీని చాలా దూరంగా పెడతారు, చాలా హేయంగా ద్వేషిస్తారని చెప్తారు. దానికి బలం చేకూరుస్తూనే మీకు ఇంకా ఈ 3వ పాయింట్ చాలా చాలా ప్రాముఖ్యమైన పాయింట్.
భారతదేశానికి స్వతంత్రం రాకమునుపు నుంచి కూడా రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ కి ఎప్పుడు కూడా కాపు సామాజిక వర్గం, అంటే అక్కడ ఆ ఏరియాలో రాయలసీమలో బలిజ సామాజిక వర్గం అంటారు, పల్నాడులో మా ఏరియాలో అలాగే రాయలసీమలో కూడా బలిజ అంటారు కాపు కమ్యూనిటీని. స్వతంత్రానికి పూర్వం నుంచి కూడా ఆ కమ్యూనిటీకే టికెట్ ఇవ్వడం ఆనవాయితీ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక తనకి అత్యంత ఆప్తులైనటువంటి, తనకి ఎంతో దగ్గర వాళ్ళైనటువంటి తన సామాజిక వర్గానికి చెందిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఇచ్చారు ఎంపీ టికెట్. చూసారా, అంటే ఎంత ఆశ్చర్యం. అంటే మరి కాపు కమ్యూనిటీ మీద కన్సర్న్ ఉంటే, కాపు సామాజిక వర్గం మీద ప్రేమ ఉంటే, నిజంగా రంగా గారి మీద ఆయన కమ్యూనిటీని గొప్ప చేయాలనుకుంటే, మరి ఎప్పుడో చాలా దశాబ్దాలుగా టికెట్ ఆ కమ్యూనిటీకి ఇస్తా ఉంటే, లేదు లేదు మీకు అవసరం లేదు, మా రెడ్డికే కావాలని చెప్పేసి తన సామాజిక వర్గానికి, అంటే రెడ్లందరూ అలా కాదు, రెడ్లు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, రెడ్లు నిజంగా కడుపులో తీసిపెట్టే ప్రేమ కలిగిన వ్యక్తులు ఉన్నారు. అయితే కొంత జగన్మోహన్ రెడ్డి అనుయాయుల గురించి నేను మాట్లాడుతుంది, దయచేసి వేరే వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. అంటే జగన్మోహన్ రెడ్డి తన అనుయాయులకి, తన కోవర్టులకి, అంటే తనకి కొంతమంది ఉంటారు కదా, 10 మంది 15 మంది ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం మేలు చేశాడు, మిగతా రెడ్లకి చాలా ద్రోహం చేశాడు. అది ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మంచి వ్యక్తులే ఈ విషయాన్ని చెప్పారు. అసలు నిజమైన మా రెడ్డి కూడా కాదండి జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్తా ఉంటారు. అయితే ఇప్పుడు మీరు చూశారు కదా, కాపు కమ్యూనిటీని ద్వేషించిన వ్యక్తులు, లేకపోతే రంగా గారిని హత్య చేయడం మంచిదే అన్నప్పుడు కూడా ఎలాంటి వారించకుండా వాళ్ళకి పదవులు ఇవ్వడం మనం చూసాం. అలాగే రాజంపేట నియోజకవర్గానికి కూడా కాపు కమ్యూనిటీకి ఆనవాయితీగా టికెట్ ఇస్తా ఉంటే స్వతంత్రానికి పూర్వం నుంచి కూడా లేదు పెద్దిరెడ్డి గారి అబ్బాయికి మిథున్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి, అంటే ఈయన ఏదైతే కల్తీ లిక్కర్ స్కామ్ లో బాగా వేల కోట్ల రూపాయల మేనేజ్మెంట్ లో అంతిమ లబ్ధిదారుడికి మిథున్ రెడ్డి నుంచే డబ్బులు అందాయని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి. మరి అందుకేమో తన యొక్క వ్యక్తులకి ఇచ్చుకున్నాడు. సో ఇవన్నీ దరిమిలా ఇప్పుడు 151 నుంచి 11కు పరిమితమైన తర్వాత, ఓహో అంటే గెలుపుని శాసించేది కాపు ఓట్ల సామాజిక వర్గం, వీళ్ళను దూరం చేసుకుంటే, వీళ్ళని నేను ద్వేషిస్తే నాకు పుట్టగతులుండవు. మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ఇక మేము కూటమి నుంచి విడిపోయే ప్రసక్తే లేదన్నారు. వాళ్ళు అద్భుతమైన విజయం సాధించారు, ఖచ్చితంగా నేను చీలిక తీసుకురావాలి, కాపుల ఐక్యతను దెబ్బతీయాలి అని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ కాపు కమ్యూనిటీ మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా ఆయన కుమార్తెని ప్రోత్సహిస్తున్నట్టుగా ఆవిడ చెప్పారు. నేను రంగానాడని చెప్పేసి మా నాన్నగారి కోసం, ఆయన పేదల కోసం బ్రతికారు, ఆయన కోసం నేను ఏదో చేయాలని చెప్పి వచ్చాను గానీ ఏ పార్టీకి సపోర్ట్ చేయనని చెప్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడతో అంటే రాజకీయం చేయాలి అన్నటువంటి ఆలోచన ఉన్నట్టుగా చాలా మంది రాజకీయ విశ్లేషణలు అయితే వస్తా ఉన్నాయి, వార్తలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కొంతమంది ఎవరైతే ఇప్పుడు ఆయనకి పాలేరులుగా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారికి ఉస్కో అంటూ డిస్కో అంటూ మాట్లాడుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు ప్రస్తావించిన ఆ పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అంటే వీళ్ళందరూ కూడా కమెడియన్లుగా మిగిలిపోయారు ఇప్పుడు. ఎందుకంటే నిజమైనటువంటి కాపు సోదరులు జగన్మోహన్ రెడ్డి గారి ఆంతర్యం తెలిసి అతనికి సపోర్ట్ చేయట్లా. ఇప్పుడు రంగా గారి మీద ప్రేమ ఉందనంటే ఇప్పుడు ఆయనంటే అందరూ ఇష్టపడతారు, ముఖ్యంగా ఆ కమ్యూనిటీలో ఇందాక చెప్పినట్టుగా ఒక దైవంలాగా చూస్తారు. సో ఆ సెంటిమెంట్ తో నేను కొంతైనా నేను ఓటు బ్యాంక్ చేల్చాలి, కేవలం పవన్ కళ్యాణ్ గారికో, లేకపోతే ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు కాపు కమ్యూనిటీలో ఇప్పుడు రంగా గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు ఆయన మా వైపు రావడం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో బాండింగ్ ఉందని చెప్పేసి ఈయన కలలుగంటా ఉన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గనక నిజంగా కాపు కమ్యూనిటీ మీద కన్సర్న్ ఉంటే అసలు చంద్రబాబు నాయుడు గారి వైపు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తారు? వెళ్ళరు. సో కూటమిలో వీళ్ళకి 15 ఏళ్ళు కూడా మేము కలిసి ఉంటాము, ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని పసిగట్టి నేను ఖచ్చితంగా కాపుల సపోర్ట్ లేకుండా నేను విజయాన్ని సాధించలేను, డెఫినెట్ గా ఇక్కడ చిచ్చు పెట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈయన వెళ్తా ఉన్నారు. గతంలో మనం చూసుకుంటే గనక మాజీ ఎమ్మెల్సీ అంటే కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు చెంగల్ రాయుడు పైన కూడా బాంబు దాడులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే కోనసీమ, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో కూడా అంటే కాపులు బలిజలపై, అక్కడ బలిజలు అంటారని చెప్పాను కదా, వాళ్ళపై అన్యాయంగా అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర ఘనత ఎవరిదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి. తర్వాత తిరుపతిలో చిరంజీవి గారు మరి మెగా ఫ్యామిలీ కదా, ఆయన మీద కూడా కోడిగుడ్లు వేయించాడు, ఆయన అవమానపరిచాడు, రకరకాలుగా చిరంజీవి గారిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి వైనం మనం చూసాం. అయితే ఇంత జరుగుతున్న కొంతమంది కాపు నేతలు వైసీపీలో అంటే అంబటి రాంబాబు గాని, పేరు నాని గాని, ఇంకొంతమంది నేతలు వాళ్ళని మాత్రమే ఒక రకంగా ఇతనికి ఊడిగం చేయించుకోవడానికి వాడుకుంటా ఉన్నాడు. గతంలో ఒక ఆయన్ని కాపు ఉద్యమ నేతగా చెప్తారు, ఆయన్ని పద్మనాభం, అంటే ఆయన పేరు మార్చుకుంటా అన్నారు. నిజంగా ఆయన కూతుర్ని వాట్సాప్ అనాలి ఆవిడ్ని, ఎందుకంటే మా నాన్నగారు కరెక్ట్ కాదు అన్నయ్య అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో వేదిక
వేదిక మీద చెప్పింది, మా నాన్నగారు కరెక్ట్ కాదన్నయ్య, మీకు సపోర్ట్ చేయాలి వాస్తవంగా, ఎందుకంటే కాపుల తరఫున మీరు నిలబడ్డప్పుడు మీ మీద మీకు సపోర్ట్ చేయాల్సిన మా నాన్నగారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి మాటలకి కన్విన్స్ అయిపోయి ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి చెప్పారు. తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా దూషణ భూషణలు చేసి ఏకగ్రీవంగా కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయండి అని చెప్పి ప్రచారం చేసినప్పటికి కూడా ఆయన మాటలు నమ్మలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసించలేదు. అయితే ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే, ఆ టైంలో నేను గనక ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి తీరుతారు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి కూటమి గెలిస్తే నేను నా పేరు మార్చుకుంటాను, నేను రెడ్డిలో కలిసిపోతాను, నేను కాపు వ్యక్తిని కాదని చెప్పి సవాల్ చేసి పద్మనాభ రెడ్డి అని ఆయన పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు రెడ్డి ఆయన పద్మనాభ రెడ్డి అని కూడా అఫీషియల్ గా రిజిస్టర్ చేయించుకున్నారు కదా. అయితే ఈ విధంగా కాపుల్లో చిచ్చు పెట్టి ఇప్పుడు ఆ కుటుంబం సభ్యులకే చిచ్చు పెట్టాడు, తండ్రికి కూతురు కూడా చిచ్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. చిచ్చులు పెట్టడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అంటే ఆయన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టుకున్నాడు. అంటే సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయని వ్యక్తి సమాజానికి ఏం న్యాయం చేస్తారని అందరూ కూడా అక్క చెల్లెమ్మలు చెప్తా ఉన్నారు. చాలా మంది విజ్ఞత ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు విద్యా ఉద్యోగాల్లో కాపులకు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ ని ఈయన తీసేశాడు. కాపు కార్పొరేషన్ అని పెట్టి ఒక్క రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఇవ్వడు ఆయన, ఏ కార్పొరేషన్ కి ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా ఆయనే నేసేసాడు అనమాట. సో ఇలాంటి ఏ కమ్యూనిటీని కూడా ఆయన ఇష్టపడ్డు. అంటే ఇవన్నీ చూస్తుంటే కూడా కాపులు రారు, పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత ప్రయత్నిస్తున్నారు అని అంటే కాపులు నమ్మే పరిస్థితి ఉందా అండి అసలు ఆయన్ని? ఖచ్చితంగా నమ్మరండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని అంటే కాపు నేతలు కొంతమంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తులను ఎప్పుడు కమెడియన్లుగా తీసుకున్నారు. ఎందుకు కమెడియన్లుగా తీసుకున్నారు అని అంటే గనక వాళ్ళ యొక్క బిహైండ్ హిస్టరీ, వాళ్ళు చేసిన కార్యకలాపాలు గతంలో కూడా మనం చెప్పుకున్నాం. అంటే వాళ్ళ వ్యక్తిత్వం లేదు. నిజంగా చీమునెత్ర ఉంటే, నిజంగా నైతిక విలువలు ఉంటే, సమాజానికి భయపడితే అంబటి రాంబాబు గారు అయితే రాజకీయాల్లో రారు. ఎందుకంటే ఆయన చేసిన రెడ్ హ్యాండెడ్ గా వీడియోలకు దొరికిపోయారు, ఆడియోలకు దొరికిపోయారు. అసలు రాజకీయ సన్యాసం తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, మన వలన మనవరాలను ఆడిపించాలి. అలాగే పేరు నాని కూడా ఎంత కమెడియన్ అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20-25% చేయమంటే, అంటే పావులో చేయమంటే రూపాయి చేస్తారు పేరు నాని గారు. తర్వాత ఒకనొక సందర్భంలో మతి భ్రమించి ఎక్కడ కేసులు అరెస్ట్ చేస్తారో రెడ్ బుక్ పేజీ ఓపెన్ అయ్యి మళ్ళా 3 పేజీలు అయిపోయినాయని చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు, మంత్రి లోకేష్ గారు చెప్పారు కదా. రెడ్ బుక్ 3 పేజీలు అయిపోయినాయి, ఇంకా పేజీలు ఉన్నాయని చెప్పినప్పుడు ఒకసారిగా స్ట్రక్ అయిపోయి మళ్ళా గొడవలో బియ్యం అమ్ముకున్న విషయం బయటపడిన చర్యలు తీసుకుంటారేమో అని చెప్పి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని పొగిడే ప్రయత్నం చేస్తారు. అంటే చాలా డ్రామాటిక్ గా చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో గతంలో ఆయన ఆడ మనిషిని కూడా చూడకుండా కేసులు పెట్టారన్నారు. వెంటనే ఈయన చంద్రబాబు నాయుడు గారు చాలా పారదర్శకంగా ఆడబిడ్డ అని చెప్పేసి ఆయన మానవతా దృక్పథంతో నా మీద నా కుటుంబం చర్యలు తీసుకోలేదు ఏనే చెప్తాడు. సో ఈ రకంగా వాళ్ళకే క్లారిటీ లేకుండా కమెడియన్ లాగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆంతర్యం తెలిసినటువంటి కాపు సహోదరులు, కాపు నేతలు జగన్మోహన్ రెడ్డిని ఉపేక్షించే పరిస్థితి లేరు. ఎందుకంటే రంగా గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, రంగా గారిని ఆయన మరణం వల్ల ఎవరికి లబ్ధి చేకూరింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఓడిపోతానన్న భయంతో కాపు ఓట్లు నేను ఖచ్చితంగా కొంతవరకే నేను గెయిన్ చేయాలి, ఈసారి 11 కాదు కనీసం ఒక 20 ప్రతిపక్ష హోదాను నాకు రావాలన్న ప్రయత్నంలో ఆయన కాపుల మీద ఒక దొంగ ప్రేమ చూపిస్తున్నారు తప్పితే గత చరిత్రలో ఆయన చూస్తే గనక కాపులకి చాలా ద్రోహం చేసిన వ్యక్తిగా ఆయన మిగిలిపోయారు. అందుకని ఇందాక స్టార్టింగ్ లో సినిమా డైలాగ్ చెప్పింది అంతే. అంటే కాపులను కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీలను కానీ వీళ్ళందరినీ కూడా ఒక రకంగా మానసికంగా వాళ్ళ ప్రాణాలు తోడేసినట్టుగా ప్రాణం దుర్మార్గుల్ని అండగా నిలుస్తూ ఉంటారు. అంటే కాపులను ఏదో నేను ఉద్ధరిస్తాను అన్నటువంటి షో చేయబోతారు కానీ కాపులు ఖచ్చితంగా తెలుసు కేవలం పవన్ కళ్యాణ్ గారే మాకు ప్రజెంట్ రంగా గారి తర్వాత అంతటి పబ్లిక్ పట్ల కన్సర్న్ ఉన్న వ్యక్తి, మా సామాజిక వర్గాన్ని ఆయనే ఉద్ధరించగలడు అనేటువంటి భావం కాపు సోదరులో ఉంది. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని మీనమేషాలు లెక్కేసినా, ఎంత ఓవర్ యాక్షన్ చేసినా, అంటే రంగా గారి కుటుంబాన్ని దగ్గర దిద్దామని చూసినా జరిగే పని కాదు. ఇంకో మాట చెప్పాలంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి అయితే ఆయన కుమారుడు టీడీపీలోకి ఎందుకుంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసేవాళ్ళు. దట్స్ వై డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కాపు సోదరులు వినేటువంటి పరిస్థితులు అయితే లేరు. ఆ రకంగా ఏదో సినిమాలో పట్టు కాక పట్టు అంటారు కదా, ఆ విధంగా కాపు సోదరులను కాకబట్టే ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే ఈయన కాకమ్మ కళలకి కాపు సోదరులు అయితే విశ్వసించే ఆలోచనలు అయితే లేరు. డెఫినెట్ గా రాజకీయంగా నెక్స్ట్ కూడా వైఎస్ఆర్సీపీ 11 సీట్ల కంటే తక్కువే రావచ్చు అనేది ఎక్కువ మంది మెజారిటీ ప్రజల అభిప్రాయం. థ్యాంక్ యూ.